ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆది లక్ష్మీదేవిగా తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి కటాక్షం, ముత్యపు పందిరిపై అలమేలు మంగమ్మ దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కాలభైరవ స్వామి హోమం, కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కార్తీక శోభ. ఆధ్యాత్మిక శోభితం శ్రీ బృహదీశ్వరుని రుద్రాభిషేకం, అలిపిరి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవం. అలంకారాలకే అలంకారం అలమేలు మంగమ్మ వైభవం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి అపురూప స్నపన మాలలు. ముగ్ధ మనోహరమైన ముత్యాల పందిరి వాహనంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి ఆదిలక్ష్మి అలంకారంలో కొలువై భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. జోరు వర్షంలో సైతం భక్తులు కనురెప్ప వేయకుండా హరిదేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వాహన సేవను కనులారా వీక్షించి తరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం అమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో అందమైన పట్టు వస్త్రాలు, పసిడి శోభిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తూ ముత్యపు పందిరిపై కొలువు తీరారు. అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆకాశరాజు కుమార్తెకు జయ జయ మంగళ శాసనాలను పలుకుతూ వరుణుడు వర్షాన్ని కురిపిస్తుండగా ముక్కోటి దేవతలు రెప్ప వేయకుండా శ్రీనివాసుడి ప్రాణేశ్వరి ఉత్సవ వైభవాన్ని తిలకిస్తుండగా జియంగార్ల ప్రబంధ పఠనం, పండితుల వేద పారాయణం నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. భారీ వర్షంలో సైతం కన్నులకు ఇంపుగా సాగిన శ్రీ పద్మావతి దేవి ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులు అడుగడుగున క్షీరాబ్ది తనయకు కర్పూర హారతులను అందజేసి తరించారు. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా
మూడో రోజు ఉదయం అమ్మవారికి ముత్యపు పందిరి వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వాహన సేవ ముందు పలు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ మంగళకరంగా జరిగింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం వాహన సేవ ముందు ఆచార్య కె సర్వోత్తమరావు రచించిన భాగవత గాథలు మహిళలు, ఆచార్య పి సుమతి నరేంద్ర రచించిన మహాభారత గాథలు మహిళలు, ఆచార్య కోలవెన్ను మలయవాసిని రచించిన రామాయణ గాథలు మహిళలు, వావికులను సుబ్బారావు రచించిన ఆర్య కథానిధి అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథ రచయితలను ఈవో జేఈఓలు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేకానేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తిరుపతి కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుల దివ్య ప్రాంగణంలో భక్తురస భరితంగా కొనసాగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ కాలభైరవ స్వామి హోమం వేదోక్తంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. సమస్త సృష్టిని కాచి కాపాడే పరమేశ్వరుని కాల స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామివారు. కాలభైరవ ఆరాధన సకల ప్రాణకోటి రక్షాకరం. ఈ సందర్భంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామి వారిని విశేష అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, కాలభైరవ పూజ, కాలభైరవ పారాయణం, కాలభైరవ హోమాన్ని వైభవంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీ ఉమా బృహదీశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వ పత్రార్చనం సకల శుభప్రదం. తిరునగరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం మహాగణపతి ఆరాధన షోడశోపచారయుక్తంగా శ్రీ ఉమా బృహదీశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూషితులైన శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలను అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవాలన్నీ ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊయలపై ఆశీనులు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, మంగళకర నాదస్వరం, భక్తి సంకీర్తనాదుల నడుమ అమ్మవారికి ఆహ్లాద శోభితంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుపతి, తిరుచానూరులలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, నృత్య కార్యక్రమాలను భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో శనివారం ఉదయం తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు పిఆర్ రంగరాజన్ ఆళ్వార సూక్తులలో లక్ష్మీదేవి పురుష కళల వైభవం అనే అంశంపై ప్రవచించారు. అలాగే దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారిణి ఎస్ హారతి బృందం భక్తి సంకీర్తనలు వీణుల విందుగా ఆలపించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా దిగువ అహోబిలం శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా స్వామివారికి కైంకర్యాలు జరిగాయి. స్వామివారి దివ్య ప్రాంగణంలోని యాగ మండపంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరుల అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కడప ఆకుల వీధిలో కొలువైన రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని కన్నుల పండువగా అలంకరించి నంది వాహనంపై ఆశీలును చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన, సంకల్ప ప్రార్థనలతో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అర్చనలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై స్వామివారిని పల్లకీపై వేంచేపు చేసి మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాల శుభవేళ శ్రీ అలమేలు మంగమ్మ దివ్య ఉత్సవ వైభవం భక్తులను భక్తి సాగరంలో ఓలలాడిస్తోంది. 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా సాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా సాగే అపురూప కైంకర్యం అమ్మవారి అలంకార స్నపనం. ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీ పద్మావతి దేవికి నిర్వహించే స్నపన తిరుమంజన సేవలో అనునిత్యం పలు రకాల ఆభరణాలు, ఉత్సవ మాలలను కైంకర్యాలకు సిద్ధం చేసే ప్రక్రియ నిజంగా అద్భుతం. అలంకారాలకే అలంకారం శ్రీ అలమేలు మంగమ్మ అద్భుత దివ్య నగుమోము వీక్షణం. భక్తులకు మహద్భాగ్యాన్ని ప్రసాదించే సిరుల శ్రీ మహాలక్ష్మి స్వరూపమే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతీదేవి. శ్రీనివాసుడి హృదయేశ్వరిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతీదేవి అమ్మవారికి తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా సాగే హరిదేవేరి ఉత్సవ వైభవంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ఉత్సవమే అలంకార స్నపనం. వచ్చెను అలమేలు మంగ అంటూ అన్నమాచార్యుల వారు ఎంతో పరవశంతో అమ్మవారి వైభవాన్ని కీర్తించారో అంతే వైభవపేతంగా అమ్మవారికి సాగే రమణీయ ఉత్సవం స్నపన తిరుమంజనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ప్రియ దేవేరి శ్రీ పద్మావతీదేవి సోయగం ఉత్సవ వేళ, అందులోనూ బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే స్నపన తిరుమంజన సేవలో వీక్షించిన భక్తులకు జన్మజన్మల భాగ్యం లభిస్తుంది. శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే చక్కని అలంకార వేదికపై అమ్మకు ఆగమోక్తంగా సాగే స్నపన తిరుమంజనం కోసం నిత్యం టీటీడీ ఉద్యానవన శాఖ సిబ్బంది ఎంతో శ్రద్ధగా, అనురక్తిగా పూజా సామాగ్రిని సిద్ధం చేస్తారు. దాతలు భక్తి ప్రపత్తులతో అందించే పూలు, సుగంధ ద్రవ్యాలతో ఏరికోరి సిద్ధం చేసే స్నపనమాలల ప్రత్యేకత వర్ణనాతీతం. అందమైన అనురాగపు కొమ్మ అమ్మ అలమేలు మంగమ్మ ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తూ సిద్ధం చేసే స్నపనమాలలు భక్తులను భక్తి పరవశంతో కట్టిపడేస్తాయి. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సిబ్బంది ఎంతో శ్రద్ధగా ఈ మాలలను సిద్ధం చేస్తారు.
ఇక నేడు జరిగే శ్రీ పద్మావతి దేవి స్నపన తిరుమంజనం కోసం 7 రకాల మాలలు సిద్ధం చేశారు. తులసి, బాదం పప్పు, ఆర్కట్, వట్టివేరు, నల్లద్రాక్ష, గులాబీ పూరెక్కల మాల, కలింకాయ మాలలతో పాటు 7 కిరీటాలను, అలాగే కలసం మాల, కుంభం మాల, అమ్మవారి కోసం అందమైన పూజడ, అద్దం, విసనకర్ర, గొడుగులను రమణీయంగా తీర్చిదిద్దారు. మరిన్ని వివరాలను టీటీడీ ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు ఎస్వీబీసీతో పంచుకున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవే నమః. ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అలాగే జేఓ గారి యొక్క ఆదేశానుగుణంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ రోజు, అలాగే గజవాహనం ముందు రోజు, అలాగే తేరు ముందు రోజు పూర్తిగా ఆలయంలో అలంకరణ చేపడుతున్నాము. ఈ అలంకరణ కోసము అలాగే బయట ప్రాంతాల్లో కూడా మనకు ఉంచుల సేవ, వాహన మండపము, అలాగే గంగుండ్ర మండపము, సూర్యనారాయణ స్వామి గుడి, ఇవన్నీ కూడా సుమారు ప్రతి నిత్యము మనకి 3 రోజులకు ఒకసారి మారుస్తున్నాము. ఇది సుమారు మనకి 9 రోజులు కలిపి 18 నుంచి 20 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 1,00,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ని వినియోగిస్తున్నాము. వీటితో పాటు ఫ్రైడే గార్డెన్స్లో అమ్మవారికి పుష్ప ప్రదర్శన, ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తాము. పుష్ప ప్రదర్శన అందు కూడా సుమారు 40,000 నంబర్ల సీజనల్ ఫ్లవర్స్, అలాగే 12 పౌరాణిక ఘటాలని ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు సైకత శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఇవన్నీతో పాటు ప్రతి నిత్యము అమ్మవారికి సప్న తిరుమంజనం జరుగుతుంది. ఈ సప్న తిరుమంజనం సందర్భంగా అరుదైన పుష్పాలు, మాలలతో కిరీటాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నాము. ఈ 9 రోజులు కలిపి, అలాగే చివరి రోజు పంచమండపం రోజు కూడా పంచమండపాన్ని అరుదైన పుష్పాల పత్రాలతో మండపాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దీపారాధనకు ఎంతో విశేషమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలోని కోట మండపం వద్ద అర్చకులు ఆకాశ దీపారాధన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఆకాశ దీపారాధనలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కృష్ణా జిల్లాలోని శ్రీ మహిషాసుర మర్దిని సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుని ప్రాంగణం పంచాక్షరి మంత్ర జపంతో పరిమళించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. గంగా పార్వతి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఉత్సవ మూర్తులను వేదికపై సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆలయ సంప్రదాయ అనుసారం అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను సమర్పించారు.
కడపలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. శివకేశవుల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి నమ్మక చమక పూర్వకంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి పుష్పార్చన నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా శ్రీ గణపతి హోమం, రుద్రహోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ ఉత్సవ కార్యక్రమాలలో పాలు పంచుకుని శివకేశవుల అనుగ్రహాన్ని పొందారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ అంబా భవానీ ఆలయం దీపకాంతుల్లో తేజోవంతంగా దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవం జరిగింది. భక్తులు త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆలయ ప్రాంగణంలో సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రద్ధగా దీపార్చన నిర్వహించి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై విఘ్నేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, పరమశివుని సుందర మూర్తులను కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల చేత మహాసంకల్పం పూర్తి చేయించి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని శ్రీ ఓంకాళేశ్వర ఆలయం కార్తీక శోభతో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు రుద్రాభిషేక క్రతువును వేదోక్తంగా పూర్తి చేశారు. ముందుగా సంకల్పం జరిపి సకల ఉపచారాదులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీ నగరేశ్వరుని సన్నిధి నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా స్వామివారికి నమక చమక మంత్రపూర్వకంగా రుద్రాభిషేకం జరిగింది. అనంతరం స్వామివారిని ఎంతో విశేషంగా స్ఫటిక మాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచిత్రై. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.